ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ పాత్రలు పార్ట్ 2లో బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనున్నారని తెలిపారు. 'కల్కి' రెండో భాగంలో కమల్ హాసన్‌కి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య సీన్స్ ఆసక్తికరంగా సాగుతాయి. అమితాబ్‌కి కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది. దీపికా రోల్ చాలా కీలకమైంది. రెండో పార్ట్‌లో కొత్త ముఖాలు కనిపిస్తాయని అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత అశ్విని దత్. కమల్ హాసన్ కూడా ఇంతకుముందు ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'కల్కి' సినిమాని సైన్ చేయడానికి ప్రధాన కారణం సెకండ్ పార్ట్. నేను 'కల్కి 2898 ఏడీ' మూవీ సెకండ్ పార్ట్‌కి సైన్ చేశాను. అందుకోసం ఫస్ట్ పార్ట్‌లో చిన్న రోల్ చేశాను. ఫస్ట్ పార్ట్‌లో చూసింది చిన్న శాంపిల్ మాత్రమే. రెండో పార్ట్‌లో అసలు సినిమా చూస్తారు అంటూ కామెంట్ చేశాడు కమల్ హాసన్. దాంతో 'కల్కి 2' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని 2026లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి పార్ట్‌తో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ రెండవ పార్ట్‌తో 2000 కోట్లు కలెక్ట్ చేస్తాడేమో చూడాలి. ప్రభాస్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫ్యాన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్రనటులు అమితాబ్ బచ్చన్, అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీంగా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీనికి సీక్వెల్‌గా 'కల్కి 2' మూవీ రాబోతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది. రెండో పార్ట్‌లో కమల్ హాసన్ కీ రోల్ పోషిస్తారని తెలుస్తుంది. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ 3 పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వీళ్లే ఆ సినిమాకు మెయిన్ అని పేర్కొన్నారు. వీళ్లతో పాటు దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. కొత్త వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లను తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదని చెప్పారు. సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురు ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు.